Solomon journey. బెల్లంకొండ కోటను ఎవరు రాజులు నిర్మించారు? ఇది కొండవీడు రాజ్యానికి రక్షణ కోటగా ఉండేది. రెడ్డి రాజుల నిర్మాణమనే అభిప్రాయం బలంగా ఉంది. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఉన్న చారిత్రక బెల్లంకొండ కోట గురించి తెలుసుకుందాం. ఇది పల్నాడు గర్వకారణం. ఒకసారి అక్కడ రంధ్రం ఉంది, కిటికీ వైపు వెళ్ళి చూద్దాం. ఈ పురాతన కట్టడం అంతా కూడా క్రాకులు ఇచ్చి శిథిలావస్థలో ఉంది. ఫ్రెండ్స్, ఇది గుర్రాల చావడి. ఒకప్పుడు ఎంతో వైభవోపేతంగా వెలిగింది, ఇప్పుడేమో శిథిలావస్థలో ఉంది. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, మినరల్ వాటర్ కన్నా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. ఇక్కడ ఒక ఓడల ఉయ్యాలుంది, ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఈ మెట్లు ఎక్కడం చాలా టఫ్ ఫ్రెండ్స్, చాలా చాలా టఫ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా కొండకోటలలో ఒక ప్రముఖమైనటువంటి కోట బెల్లంకొండ కోటను సందర్శించడానికి సోలోమన్ జర్నీ యూట్యూబ్ ఛానల్ తొలి ఏకాదశిని పురస్కరించుకుని బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఈ యొక్క పర్వదినాన వేలాది భక్తులు అత్యంత కష్టసాధ్యమైనటువంటి మెట్ల మార్గం గుండా నడిచి కోటపైకి చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఆలయంలో పూజలు చేసి కోనేటిలో నీటిని త్రాగి అక్కడున్న ప్రదేశాలన్నింటినీ కూడా వీక్షించి చాలా సరదాగా కుటుంబాలతో గడుపుతారు. చిన్న పెద్ద తేడా లేకుండా వెళ్ళేటటువంటి ఈ యొక్క ప్రదేశాన్ని ఈరోజు మనం అందరం వీక్షిద్దాం. సొలొమన్ జర్నీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. డియర్ ఫ్రెండ్స్, నా వెనుక కనిపిస్తున్నదే బెల్లంకొండ కోట. తొలి ఏకాదశి సందర్భంగా వందలాది మంది భక్తులు కొండ మీదకెక్కి పూజలు చేస్తారు. కొండకు వెళ్లే మార్గంలో కింద పశువుల కోసం ఇక్కడ నీళ్ల తొట్టి కూడా ఏర్పాటు చేశారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని వచ్చేటటువంటి భక్తులకి కిందకి దిగిన తర్వాత వాళ్ళకి సాంబార్ అన్నం పెరుగన్నం కూడా ఏర్పాటు చేశారు. మనం కొండ ఎక్కటానికి ముందు క్రింద ఇక్కడ ఒక దేవాలయం ఉంది. ఈ పురాతన దేవాలయం ఏ దేవునిదో తెలియదు, తలుపులు మూసి ఉన్నాయి.
ఒకవేళ రామాలయమేమో. ధ్వజస్తంభం చూడండి. ఇక్కడ అతి పురాతనమైనటువంటి ఒక రావి చెట్టు, ఒక మండపం ఉంది, చూద్దాం రండి. నా వెనకున్న అతి పెద్ద రావి చెట్టు చూశారు కదా, అలాగే ఇక్కడ మండపం, ఇక్కడ చింత చెట్టు కూడా చూడండి. ఆలయం ముందు నుంచి ఇప్పుడు మనం కొండపైకి వెళుతున్నాము. మన మెట్ల మార్గం ఎంట్రన్స్ లో ఈ బోర్డు ఉంది, హజరత్ బూరే షాహిద్ గారి దర్గా షరీఫ్. మెట్లకు కుడి వైపున ఎడం వైపున కూడా సమాధులు ఉన్నాయి. ఒక్కసారి కొండ మీద నుంచి బెల్లంకొండ పరిసరాలు మొత్తం చూడండి. ఈ రోజు తొలేకాదశిని పురస్కరించుకొని చాలా మంది కొండ మీదకు వస్తున్నారు. ఈ మెట్లు ఎక్కడం చాలా టఫ్ ఫ్రెండ్స్, చాలా చాలా టఫ్. బెల్లంకొండ కోటను వీడియో తీయడానికి వెళ్తుంటే మెట్ల మార్గంలో అనుకోకుండా రమేష్ జర్నీ యూట్యూబ్ ఛానల్ ఓనర్ రమేష్ అన్నగారు కనిపించారు. పలకరిద్దాం. అన్న, ఇదే నా ఫస్ట్ సారి బెల్లంకొండ రావడం? రెండోసారి వచ్చాను. అప్పుడు కొండపైన గుడికి ఎవరు లేరు, తాళం వేసింది. అందుకని తొలేకాదశి రోజు ఇక్కడ చేస్తారట, పూజారి కూడా ఆ రోజు వస్తారని. తొలేకాదశి బాగా స్పెషల్ అనమాట. మీరు ఛానల్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2.5 సంవత్సరాలు అయింది. ఓకే డియర్ ఫ్రెండ్స్, అదిగో కనిపిస్తున్నదే బెల్లంకొండ కోట బురుజు. ఇంకా సేపట్లో కోటదుర్గం చేరుకుందాం. మెట్ల మార్గం అక్కడ వరకు ఎండ్ అయిపోయింది. ఇంకెక్కడ కొండరాళ్ల మీద నుంచి కోటను చేరుకోవడం. డియర్ ఫ్రెండ్స్, గంట నుంచి ప్రయాణం చేస్తున్నాము. మెట్ల మార్గం అయిపోయింది. ఇలా సహజంగా ఏర్పడిన రాళ్ల మార్గంలో ప్రయాణిస్తూ ఒక చెట్టు కింద సేద తీరుతున్నాము. ఇంకా ఎంతసేపు పడుతుందో కూడా తెలియడం లేదు. అత్యంత కష్టతరమైనటువంటి రాళ్ల మార్గంలో పైకి చేరడం చాలా కష్టతరమైపోయింది.
ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ వీడియో చేయడం జరిగింది. చూసి జాగ్రత్తగా నడుచుకుంటూ రండి. అబ్బో, రాళ్లే కష్టంగా ఉన్నాయి, మెట్లే బెటర్గా ఉన్నాయి. నెట్ట నిలువున ఉన్న కొండరాళ్ల మీద నడవటం సవాలుతో కూడుకున్న పని. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా జారి కింద పడటం ఖాయం. అత్యంత ఈ కష్టతరమైన మార్గంలో పెద్ద సాహసమే చేసింది సోలోమన్ జర్నీ ఛానల్ యూనిట్. చిన్న పెద్ద ముసలి ముతక అనే వయోభేదం లేకుండా అందరూ ఎంతో ఉత్సాహంగా కొండనెక్కడం మనం ఇప్పుడు చూస్తున్నాం. బోసినవుల బుజ్జి బుజ్జి చిన్నారులను ఎత్తుకొని కూడా కొండ మీదకి రావటం విశేషం. ఇప్పటికి ఎంత దూరం ఎక్కొచ్చామో ఇంతవరకు కోట ముఖద్వారం అనేది కనిపించలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మెట్ల మార్గం మళ్ళా స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా ఈజీగానే ఎక్కొచ్చు. చూడండి కూడా నడిపించుకొస్తున్నారు చూడండి. ఒక్కసారి నా వెనక నుంచి బెల్లంకొండ పరిసరాలంతా చూడండి.
మెట్టు మెట్టుకి పూజ చేసుకుంటూ వస్తున్న వాళ్ళ ఓపికకి మనం మెచ్చుకోవచ్చు. ఫ్రెండ్స్, కాస్త దూరం మెట్లు, కాస్త దూరం కొండదారి, మళ్ళా కాస్త దూరం మెట్లు, ఇలా వస్తూ ఉంది మొత్తం. ఈ కొండ మీద నుంచి వర్షించి వచ్చిన నీటిని మనం వడకట్టుకుని తాగితే ఎన్నో రకాల ఔషధ మొక్కలను తాకుతూ వచ్చిన నీరు కాబట్టి మనకి చాలా సంజీవని లాగా పనిచేస్తూ ఎన్నో రకాల వ్యాధులు నయమవుతాయి. వందలాది మూలికా వైద్యులు ఈ కొండ మీద ఔషధ మొక్కల కోసం సంచరిస్తుంటారని గ్రామస్తులు చెప్తుంటారు. మెట్ల మార్గంలో పైకెక్కేటప్పుడు వందలాది భక్తులు అలసిపోయి ఆ మెట్లకి ఇరువైపులా ఉన్నటువంటి చెట్ల నీడలో కాస్త సేద తీరుతూ ఉన్నారు. అలసట తీరగానే ఎంతో కష్టపడి మళ్ళీ పైకి ప్రయాణం కొనసాగించారు. నిట్ట నిలువునా ఉన్నటువంటి కొండలు, జారుడు బండలు, గుండ్రాళ్లలాగా నున్నగా ఉన్నటువంటి బండల మీద జాగ్రత్తగా కాలు వేసుకుంటూ ఎట్టకేలకు కష్టించి పైకి చేరడం జరిగింది. డియర్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఎక్కింది ఒక లెక్క, అది అక్కడ నుండి ఆ కోట గోడ వరకు ఎక్కేది ఇంకొక లెక్క. డియర్ ఫ్రెండ్స్, మొత్తానికి కొండ మీదకైతే చేరుకున్నాము. ఇదే బెల్లంకొండ కోట ముఖద్వారం. ఇంతటితో ఈ బెల్లంకొండ కోటకు సంబంధించిన మొదటి భాగం సమాప్తం. తిరిగి రెండవ భాగంలో మళ్ళీ కలుసుకుందాం.